హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి. నేనైతే దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. డైలీ హాట్ వాటర్ అయితే తాగుతాను, నిమ్మకాయ పెట్టుకుని తేనె వేసుకొని. దాని తర్వాత నేనైతే పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే వీడియోలో చూసిద్దాము. ఈ లోపల పక్కన టీ కూడా నేనైతే ఇప్పుడు పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పాస్తాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటనేవి చూసేసండి. నేనైతే 4 టైప్స్ పాస్తా అయితే చేస్తాను. సో ఒకసారి చేయడానికి అయితే అవ్వదు కదా, అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేద్దామని నేనైతే ఫస్ట్ అయితే మసాలాతో చేసే పాస్తా అయితే చేస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసండి. ఆనియన్స్, పచ్చిమిర్చి చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకోండి. నేనైతే 4 తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ గ్రేవీ ఎక్కువ వస్తుందని 4 అయితే కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పక్కన అయితే పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. తర్వాత 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి, కాకపోతే తర్వాత కట్ చేశాను. ఫస్ట్ అయితే దీని మీద అయితే పెట్టుకున్నాను. తర్వాత పాస్తా అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో పాస్తా అయితే, వైట్గా భలే కనిపిస్తుంది కదా. దాని మీద బౌల్ పెట్టుకుని కొంతసేపు అలా కాలనిచ్చాను. కాలిన తర్వాత ఈ లోపల టీ మరిగిపోయింది. ఈ లోపల టీ కూడా తాగేసాను. కప్పులో వేసుకుని టీ పక్కన పెట్టుకుని టమాటాలు కట్ చేస్తూ టీ అయితే తాగేసానండి. తర్వాత బౌల్లో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత టీ అయితే కప్పులో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి. పచ్చిమిరపకాయలు వేసాను ఫస్ట్, ఎందుకంటే బాగా ఎగుతాయని, కారం స్పైసీ బాగుంటుందని. తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే కూడా వేసాను. దాని తర్వాత కొంచెం గరిటె పెట్టి అలా ఇలా తిప్పి దాని తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా. చూడండి 3 టమాటాలు ఇంత చిన్న చిన్న ముక్కలు అయితే బాగా పేస్ట్ అయితే అయిపోతుంది. దానివల్ల నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకోవడం తినడానికి కూడా బాగుంటుంది, అందుకని చిన్న చిన్నగా అయితే కట్ చేశాను. దాని తర్వాత టమాటా ముక్కలు కూడా ఆ బౌల్లో అయితే వేస్తానండి. చూడండి బౌల్లో అయితే వేస్తాను. చూడడానికి అయితే భలే ఉంది, ఎందుకంటే పెనం కాలాక ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటే కరివేపాకు, కంపల్సరీ కరివేపాకు, ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, బాగుంటుంది. సో పసుపు వేసాను, కొంచెం లైట్గా కారం కూడా కొంచెం వేసానండి, ఎందుకంటే ఎక్కువ కాదు. గరం మసాలా వేసాను, టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసి, అంటే ఉప్పు పాస్తాలో వేసాను కదా, సో దానివల్ల నేను ఉప్పు అయితే వేయలేదు, స్కిప్ చేశాను. తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో పాస్తా, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆయిల్ అయితే నేనైతే కొంచెం ఎక్కువ వేసాను, మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకొని తినొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ లోపల 2 దుంపలు అయితే ఉన్నాయి, పొయ్యి మీద అయితే పెట్టాను. చూడండి నేనైతే కప్పులు అయితే వేసుకున్నాను. పాస్తా అయితే వావ్ యమ్మీ. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. చూడండి ఎంత బాగుందో, ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.